మాత్రం రోజు పెట్టుకుందాం. రోజు కానీ ఆల్టర్నేటివ్స్ కానీ చూద్దాం ఫస్ట్. తర్వాత మీకు సండేస్. మీ స్కూల్ ఓపెన్ అయిన తర్వాత మాత్రం సండేస్. ఓకేనా? అప్పుడు మనం రోజు అప్పుడు సండేస్. ఏనా? అది చూద్దాం మనం. మీరు కొంచెం జరుపుకోండి. అక్కడ ఉండద్దండి. ఎవరు తల తగ్గుతుంది. వచ్చేసి జరగండి కొంచెం. కూర్చోండి. సరిపోయిందా? రైట్ రైట్ రైట్. ఓకే. నువ్వు ఒక్కలే చెప్తాను. నువ్వు అక్కడ అట్రా నాన్న. నువ్వు కూడా కొంచెం పక్కన రా. ముందు రైట్. ముందు కూర్చో. అటు ముందు కూర్చో. రైట్. కూర్చో కూర్చో. రైట్ రైట్. ఓకే, డన్. సత్యం అంటే రైట్. నన్ను చూద్దాం. సత్యం అంటే నిజం, ట్రూత్. ఏంటి ట్రూత్? అబద్ధం చెప్పకుండా అసలు. ఓకే, నిజము సత్యం అంటే, బట్ ఏంటి సత్యానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? అబద్ధం చెప్పకుండా ఉండడం అనేది ఒకటి ఫస్ట్ థింగ్. ఎప్పుడు మనం నిజానే చెప్పాలి. ఇంకా సూర్య భగవంతుడు ఉదయిస్తాడు. ఇది సత్యమా? అంటే సూర్యుడు ఉన్నాడా? ఉదయించడం అస్తమించడం కూడా మామూలుగా అయితే సూర్యుడు ఉదయించడం అస్తమించడం ఉండదు. కానీ సూర్య భగవంతుడు ఉన్నాడా? సత్యమా? అవునా? సూర్య భగవంతుడు ఉన్నాడు అనేది సత్యం కదా. మరి సూర్య భగవంతుడు ఉపయోగాలు ఏంటి? మనకి సూర్యనారాయణ స్వామి ఉపయోగం ఏంటి? ఇప్పుడు మన దేవుడు అంటాం కదా. ఎందరో ఇప్పుడు ఎన్ని యుగాలు ఉన్నాయి మనకి? ఫస్ట్ది సత్యయుగం, కృతయుగం కానీ సత్యయుగం కానీ అంటాం. రైట్. అందుకే మీరు కొన్ని పాయింట్స్ నేను మళ్ళీ ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో గుర్తుపెట్టుకున్నానో ఇది ప్రెజెంటేషన్ మళ్ళీ షేర్ చేస్తాను మీకు. నా దగ్గర పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ మీ పేరెంట్స్కి పంపిస్తాను నేను, మీరు చూడొచ్చు. రెండోది వీడియో ఇప్పుడు నేను చెప్పలేను, కానీ ఎందుకంటే ఇప్పుడు వీడియో నా వాయిస్ ఉంటుంది, మీరు గట్టిగా మాట్లాడుతూనే ఉంటుంది మీ వాయిస్. ఓకేనా? పర్వాలేదు, నేను చెప్పిందే కదా మీకు కావాలి. రోజు ప్రాక్టీస్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత రేపేం చేయాలి? మళ్ళీ ఈరోజు ఏం చెప్పారో దాని మెయిన్ పాయింట్స్ మీరు ప్రాక్టీస్ చేసి రావాలి. రైట్? అవునా? సూర్య భగవంతుడు ప్రత్యక్ష దైవం, ఇది సత్యం. ఇప్పుడు మనకి కృతయుగం ఉంది, త్రేతాయుగం కానీ మనం ఏమంటాం? కృతయుగం కానీ సత్యయుగం కానీ ఉంటాం. కృతయుగం కానీ సత్యయుగం కానీ ఉంటాం. అవునా? ఇప్పుడు అక్కడ ఎవరు ఉండేవాడు దేవుడు మెయిన్గా మనకి? మొదట్లో సత్యయుగంలో కానీ ఎవరు ఉండేవాళ్ళు? కూర్చోరు వీళ్ళు వెనకెళ్ళి. సత్యయుగంలో ఎవరు ఉండేవారు? విష్ణుమూర్తి. అవునా? అక్కడ కూర్చో, తగ్గుతుందేటక కొంచెం ముందు శ్లోకం ముందుకురా. ఓకేనా? అక్కడ లేకపోతే అటు కూర్చో, అక్కడ వెనకన్నా 8 వరకు అమ్మా. ఈరోజు 8, 10 వరకు. ఈరోజు మామూలుగా 45 minutes. ఈరోజు అందరు సెట్ కావాలి కదా. రైట్. చూడండి, అందరూ వినండి. ఫస్ట్ మనకి సత్యయుగం ఉంది. సత్యయుగాన్ని ఏమంటారు? కృతయుగం అంటారు. అక్కడ మహావిష్ణువు మెయిన్గా. మనం విష్ణు అవతారాలు తీసుకుంటే మహావిష్ణువు అంటాం. తర్వాత ఏమొచ్చింది? త్రేతాయుగం వచ్చింది. త్రేతాయుగంలో ఎవరు? రాముడు. తర్వాత ద్వాపర యుగం. వెరీ గుడ్. దానిలో ఇవన్నీ వచ్చింది ఈరోజు క్విజ్లో. క్విజ్ పార్టిసిపేట్ చేశారా? ఓకే. ఇప్పుడు మనం ఉన్న యుగం కలియుగం. కలియుగంలో కల్కి భగవానుడు వస్తారు అంటున్నాం. కల్కి అవతారం. ఓకే, ఫైన్. గుర్రం మీద వస్తారు అని చెప్పాం, ఫైన్. కానీ అన్ని యుగాల్లో ఉన్నవాడు ఎవరు? ఆదిత్య నామాహం విష్ణు అంటారు భగవద్గీతలో. భగవద్గీతలో విభూతి యోగం అని ఒక యోగం ఉంటుంది. దానిలో చెప్తారు ఆదిత్య నామాహం విష్ణు అంటే సాక్షాత్తు సూర్య భగవంతుడే విష్ణుమూర్తి అని. అందులో మనకు ప్రత్యక్ష దైవము ఎవరైనా నీకు దేవుడు ఉన్నాడా చూపించు అంటే ఎవరు చూపించాలి ఫస్ట్? ఎందుకంటే సూర్య భగవంతుడు లేకపోతే ఏమవుతుంది? మొత్తం అంధకారం అయిపోతుంది కదా. అంటే మనం అంతా అజ్ఞానంలోకి వెళ్ళిపోతాం. బయట సూర్యనారాయణ స్వామికి ఏమిష్టం? నమస్కార ప్రియ సూర్య. ఇదంతా ఒకసారి నమస్కారం పెట్టుకుని చక్కగా. సూర్య, హలో చెప్పండి. జరుగుతుంది. ఏ బ్లాక్లో జరుగుతుంది? 402 మా ఫ్లాట్లో.
రైట్ నాన్న. సూర్య భగవంతుడికి నమస్కార ప్రియ సూర్య భగవంతుడు, నమస్కార ప్రియ సూర్య అంటారు. సో సూర్య భగవంతుడు నమస్కారం పెట్టాలి. ఇప్పుడు మీరు నన్ను ఏమడుగుతారు, సూర్యుడు కనపడలేదు కాదు సార్. సూర్య భగవంతుడు ఇక్కడ కనపడకపోయినా ఇంకెక్కడ కనపడుతుంటారు? ఇంకో కంట్రీలో కనపడుతుంటారా? యూఎస్లో కనపడుతుంటారా? అందువల్ల సూర్య భగవానుడు అస్తమించడం అనేది లేదు, సన్షైన్ సన్సెట్ లేదు, నిత్యము భగవంతుడు ఉంటాడు కదా. సత్యము అంటే ఏంటి ఇక్కడ? నిజం ఏది? సూర్య భగవంతుడు ఉన్నాడు, ప్రత్యక్ష దైవము, ఆయన వల్లే మనకు వెలుగు వస్తుంది అని సత్యం. అవునా? వెరీ గుడ్. అలాగే వాటర్ ఉంది, నీరు ఉంది, నీరు పైకి వెళ్తుందా కిందకు వస్తుందా? అది సత్యమా? మనం గాలి ఇలా పీల్చుకుంటాం, ఇట్లా వదలడం చేస్తాం మనం గాలిని, కానీ వాయువు ఉంది, పంచభూతాలు ఉన్నాయి, ఇవి సత్యమా? నాన్న చూడాలి, కాదు కాదు, కొంచెం ఎందుకు సైలెంట్గా కూర్చొని వినాలి మీరు అంతే. ఓకే, ఇద్దరు ఎవరు మాట్లాడుకోండి పక్కన. మీరు అందరూ శ్రద్ధగా వింటే అప్పుడు మళ్ళీ మనం చేసే మంచి స్కిట్ ప్రోగ్రాంలో మిమ్మల్ని తీసుకుంటాం, లేకుంటే లేదు. ఈసారి బాగా ఇంకా ఇంకా బాగా చేస్తాం. ఓకే, మొన్న చాలా బాగా చేస్తాం అనుకో కదా. వెరీ గుడ్. అందులో అందరూ చక్కగా నమస్కారం పెట్టండి. నమస్కార ప్రియ సూర్య. ఉదయం నుంచి ఇట్లా పెట్టాలి నమస్కారం చక్కగా. పెద్దవాళ్ళకి మీరు ఎప్పుడు ఈసారి నుంచి ఈ క్లాస్కి వచ్చారు, ఇంటికి వెళ్ళారు, ఏం నేర్చుకున్నారు అని అడుగుతారు. నమస్కారం పెట్టండి నేర్చుకుంటాం. ఫస్ట్ ఏం చేయాలి, కనీసం ఏదో ఒకటన్నా ఉండాలి, నేర్చుకోవాలి కదా మనం. అందువల్ల నమస్కారం పెద్దవాళ్ళకి నమస్కారం. ఇంట్లో మీరు మమ్మీ డాడీ అంటారా? అమ్మ నాన్న. ఎంతమంది మమ్మీ డాడీ అంటారు? చేతులు ఎత్తండి. సత్యం చెప్పాలి. ఎంతమంది మమ్మీ డాడీ అని? ఏం చెప్పాలి చక్కగా? అమ్మ. కొంచెం మార్చుదాం, అవునా కదా? మారుస్తేనే కదా భలే ఉన్నారు. ఏదో మారింది, కొంత మార్పు ఉందంటే నా దగ్గర పంపిస్తారంటే ఆపేస్తారు. మరి నేను ఎవరికి చెప్పుకోవాలి? పైన చెట్లు చేమలు కదా. అందువల్ల ఈసారి నుంచి అమ్మా నాన్న పిలవండి, చక్కగా నమస్కారం పెట్టండి, పెద్దవాళ్ళు నమస్కారం పెట్టండి. హాయ్ అట్లా నమస్కారం. మీరు ప్రతి నమస్కారం పెట్టే ప్రతి నమస్కారానికి మీకు అన్ని ఆశీస్సులు ఇస్తుంటాడు భగవంతుడు. అర్థమైందా? నమస్కారం పే సూర్య. సరే, సత్యం. వెరీ గుడ్. సత్యం తెలుసుకున్నాం మనం. ఏమిటి? సూర్య భగవంతుడు ఉన్నాడు, ప్రత్యక్ష దైవము, ఆయన ద్వారా వెలుగు వస్తుంది. సత్యం తెలుసుకున్నాం. వెరీ గుడ్. ధర్మం ఏంటి? మనం ఫాలో అవ్వాల్సింది ధర్మం. మనం చేయాల్సిన ధర్మం ఏంటి? సత్యం అయితే ఎప్పటికీ ఉన్నది. సూర్య భగవంతుడు ఉన్నాడనే సత్యం. చూడండి అందరూ కూడా చెప్పాలి. ఇప్పుడు చాలా మందికి ఇప్పుడు సత్యం ధర్మం కూడా చెప్పడం కష్టమైపోతుంది. నాకు కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీ వయసులో ఉన్నప్పుడు నేను చెప్పలేను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు సత్యంగా ఉండండి, ధర్మంగా ఉండండి మీరు చెప్పగలగాలి, ఎగ్జాంపుల్ చెప్పాలి కదా దేనికి కూడా. అవునా? సో ధర్మం ఏం చెప్తుంది ఇక్కడ? ధర్మం ఏంటి అంటే, మామూలుగా మనకి ధర్మాలు ఎలా ఉన్నాయి? మొదటి యుగంలో, సత్యయుగంలో 4 పాదాల మీద ఉంది ధర్మం. అందరూ ధర్మమే చెప్పేవాళ్ళు, అసలు అధర్మం అన్న మాటే లేదు. అప్పుడు ఎంత బాగుండేది చెప్పు. అంటే ఎవరైనా వచ్చి నా దగ్గర డబ్బులు లేదు అంటే అది నిజం, సత్యం. ఈరోజు మనం డబ్బులు లేవు అంటే నమ్మట్లే కదా. బయటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా అడిగితే మనం నమ్మం. ఎందువల్ల? యుగానికి ఒక ధర్మం ఉంది, యుగ ధర్మం ఉంది. సో ఫస్ట్ యుగంలో, సత్యయుగంలో 4 పాదాల మీద ధర్మం ఉంది. అంటే అధర్మం మాట్లాడేవాడు లేనే లేడు. అందువల్ల విష్ణుమూర్తి హ్యాపీగా ఉన్నాడు, అందరూ బాగున్నారు. మళ్ళీ ఇంకో యుగం ఏమొచ్చింది? అందరూ పార్టిసిపేట్ చేయాలన్నా వింటున్నావా? ఏమొచ్చింది నెక్స్ట్ యుగం, రెండో యుగం? విన్నా, కొంచెం కాన్సన్ట్రేట్గా వినాలి. ఏమన్నా ఏ యుగం? త్రేతాయుగం. ఎవరన్నా మనం? శ్రీరామచంద్రుడున్నాం కదా. అప్పుడు ధర్మం ఎన్ని పాదాల మీద ఉంది? 3 పాదాలు. ఒక పాదం మీద ధర్మం లేదు, అంటే అధర్మం స్టార్ట్ అయిపోయింది. అందుకే రావణాసుని, కుంభకర్ణుని వీళ్ళందరినీ చూసాం మనం. అర్థమైందా? నెక్స్ట్ ఏ యుగం వచ్చింది? కృష్ణ భగవానుడు వచ్చాడు కదా. ఈ ద్వాపర యుగంకి వచ్చేసరికి ఎన్ని పాదాల మీద వచ్చింది ధర్మం? 2 పాదాలు. కలియుగం ధర్మం ఎన్ని పాదాల మీద ఉంది? ఒకే ఒక పాదం మీద ఉంటుంది. అంటే నలుగురులో ముగ్గురు అధర్మమే. అర్థమైందా మీకు?
రండి రండి త్వరగా టైం లోపలికి వెళ్ళండి, పర్వాలేదు లోపలికి వెళ్ళండి. మళ్ళీ కొంచెం స్పేస్ కూడా వాళ్ళు అట్టు కూర్చుంటారు వెనక్కి. రేపు కొంచెం ఇది పక్కకు పెడతానులేండి. ఓకే, కూర్చోండి ప్లీజ్. రైట్, కంటిన్యూ చేద్దాం అన్నాక. ఓకే, సో కలియుగంలో మనం ఈ యుగంలో ధర్మము ఒకే ఒక పాదం మీద ఉంది. ఇప్పుడు 3 పాదాలు అధర్మము. అర్థమైంది మీకు ఫస్ట్? రైట్, ఇప్పుడు చెప్దాం. సత్యం ఏం చెప్పాను? సూర్య భగవంతుడు ఉన్నాడు, ప్రత్యక్ష దైవము సత్యం అని చెప్పాను, అవునా? ఇప్పుడు ధర్మం చెప్దాం. ఆయన ఎందుకు ఉదయిస్తున్నాడు? ఉదయం పూట ఎందుకు వస్తున్నాడు? మీకు సూర్య భగవంతుడు ఎందుకు వస్తున్నాడు ఇక్కడ? మనకి ఆయనకి ఏమైనా పని ఉందా? ఆయనకి ఏమైనా మన వల్ల లాభమా? ఇప్పుడు నేను మీ క్లాసులు చెప్తున్నాను, నాకేమైనా లాభమా? నేనేమో ఫీజు తీసుకుంటున్నానా? ఎందుకు చెప్తున్నాను క్లాసులు? నాకు వచ్చిన జ్ఞానం మీకు కూడా పంచితే మీరు ఆనందంగా, మన అపార్ట్మెంట్లో పిల్లలంతా చక్కగా అంతా బాగుంటే మాకు ఆనందంగా చెప్తాం, అవునా? ఇక్కడ ఏ విధమైన వేరే ఆలోచన లేదు. మరి యూట్యూబ్లో పెడుతున్నాం, యూట్యూబ్లో కూడా ఏమీ లేదు, మీ గురించే పెడుతున్నాం అంతే. యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నాం అంటే రేపు మీకు బాగా పెద్ద అయిన తర్వాత మా చిన్నప్పుడు చూడాలి అనుకున్నాం అనుకో, అప్పుడు మన యూట్యూబ్ గజేషన్ మోషన్ వస్తే మీరు చేసిన రామాయణం అంతా ఎందుకు పెట్టాము? ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల తర్వాత కూడా మీరు చూడాలనుకున్నారు, కెమెరాలో ఉంటే వెళ్ళిపోతాయి. ఇది మీకు ఒక గిఫ్ట్గా ఇస్తున్నాం మేము అంతే. అర్థమైందా? అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కదా మీకు, ఆ చిన్నప్పుడు మనం ఇలా చెప్పుకున్నాం, అవునా కదా? రైట్. ఇప్పుడు సూర్యనారాయణ స్వామికి ఏ విధమైన లాభం లేదు ఇక్కడ కదా. ఆయన సూర్యభగవానుడు ఎక్కడైనా వెలుగుతుంటాడు కదా. లేదు నేను పేదవాళ్ళ ఇంటికి వెళ్ళనంటాడా? లేదుగా, ఎక్కడైనా సూర్యకిరణాలు ఉండనే ఉంటాయి. రైట్, ఇది సత్యం. ఇప్పుడు ధర్మం చెప్తాం. ఉదయం సూర్యభగవానుడు అంటే మనం ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు అనుకుందాం. మన ఇండియా వరకు ఏంటి? ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. మామూలుగా అయితే అసలు ఉదయించడం అస్తమించడం లేదు, ఎప్పుడూ ఉన్నాడు. రైట్, మన వరకు మనం ఉదయిస్తున్నాడు అస్తమిస్తున్నాడు. మరి సూర్య భగవంతుడు ఉదయమే సూర్యకిరణాలు వస్తూ ఉండగా, అందరూ ఆలోచన, సూర్యకిరణాలు వస్తూ ఉండగా, ఓకే శ్రీరామ్ వింటున్నావా? అలసిపోయావు అప్పుడే. సూర్యకిరణాలు వస్తూ ఉండగా మనం నిద్ర లేవాలా వద్దా? ఏముంది లేని పడుకున్నాం అనుకో, అది అధర్మం. చూసారా ఎంత చిన్న విషయం, మీకు తెలియకుండా మీరేమంటారు? మేము ఎప్పుడు ధర్మమే చేస్తామండి అంటాంగా, అది ఎప్పుడు ధర్మమే. కానీ అధర్మం చేస్తున్నాం కదా ఇక్కడ. ఏంటి అధర్మము? సూర్యకిరణాలు పడుతున్నప్పుడు ఎందుకు లేవాలి? ఇప్పుడు నేను 7 గంటల క్లాస్ అని చెప్పాను కదా. మీ ధర్మం ఏంటి? 6:55 కల్లా వచ్చి కూర్చో. గురువు ఎదురు చూడాలా, శిష్యులు ఎదురు చూడాలా? కదా. చూడు, ఇంత చిన్న చిన్న విషయాలే చూడు. 7 గంటల క్లాస్ ఉన్నది సత్యం పెట్టుకుంటున్నాను. ధర్మం ఏంటి? మీరు 5 నిమిషాల కన్నా ముందు రావాలి, కనీసం 5 నిమిషాలు ముందు రావాలి. చూడన్నా, ఇక్కడ కొంచెం ప్లేస్ ఇవ్వండి అన్న. నువ్వు 5 నిమిషాలు ముందు రావాలి. కూర్చోండి. నువ్వు 5 నిమిషాలు కాదు, మనం 30 నిమిషాలు ముందు రావాలి. రైట్, కూర్చోన్నా కూర్చో. రైట్, ఓకే కూర్చోండి. ఓకే కూర్చోండి, సరదాగా పర్వాలేదు. అందరు చక్కగా కూర్చోండి అన్న. కూర్చో. లేచేటప్పుడు వెనక్కి చూసుకోండి అంతే. ఓకే సరేనా? వినండి, పంపించేస్తాను. ఎవ్వరు అల్లరి చేసినా వెంటనే కిందకు పంపించేస్తాను. ఎందువల్ల? అది నేను చేయకపోతే అధర్మం నాది. నేను చేస్తున్న ధర్మం ఏంటి? బుద్ధిగా వచ్చి నేర్చుకునే పిల్లల్ని కూర్చోబెట్టి చెప్పడం నా ధర్మం, అవునా? రైట్, ఇప్పుడు మీకు అర్థమైందా? రోజు మనం అధర్మం చేస్తున్నామా లేదా? ఎందుకు లేవాలి? మరి ఆయన మన కోసం వస్తున్నాడుగా. మన కోసం వస్తున్నప్పుడు ఇంట్లో బంధువులు వస్తున్నారు, ఎవరైనా వస్తున్నారు, మనం వాళ్ళని పిలుస్తామా, ఆహ్వానం చేస్తున్నామా? ఇంతే. చిన్న విషయం చూడండి. సత్యం అంటే సూర్యుడు ప్రత్యక్ష దైవము, ఆయన ఎప్పుడు ఉదయిస్తూనే ఉంటాడు, ఎప్పుడు ఉంటాడు. ఆయన ద్వారా ప్రాణవాయువు వస్తుంది, ఆయన ద్వారా మనం ఆరోగ్యంగా ఉన్నాం. సత్యం.
ధర్మము నువ్వు ఇట్రా, నువ్వు ముందు రా, ఇక్కడ నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు రా. రైట్, ఇప్పుడు చూద్దాం, ఇంకో విషయం చెప్తాను. ఇప్పుడు కూర్చోన్నా, ముందు కూర్చున్నాను. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, గుర్తుపెడతాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎవరికైనా, మీకెందుకు, నేనే ఉదయం లేవాలి కదా, నాకు ఈరోజు ఫీవర్ వచ్చింది, నైట్ ఫీవర్ వచ్చింది. కానీ ధర్మం ఏంటి, నేను ఉదయం లేవాలి, కానీ ఫీవర్ వల్ల టెంపరేచర్ ఎక్కువ ఉంది. అప్పుడు నేను 1 గంట లేటుగా లేచిన, 2 గంటలు లేటుగా లేచిన, అది ధర్మం. ఎందుకు? ఆరోగ్యం బాగాలేదు కాబట్టి ఎక్స్క్యూజ్. లేదు, ఆరోగ్యం బాగుంది, ఇంట్లో తాతలు, నానమ్మలు, అమ్మమ్మలు ఉన్నారు అనుకో, వాళ్ళ దగ్గరికి పోయి, అమ్మ ధర్మం, నానమ్మ ధర్మం, నువ్వు లేవలేదు, నువ్వు ధర్మం ఫాలో, అట్లా లేదు. ఒక 80 సంవత్సరాల వయసు ఉందనుకో, వాళ్ళు లేవలేరు ఉదయం పూట అనుకో, వాళ్ళకంతా ఏమైపోయింది, వాళ్ళకి ఎగ్జంప్షన్ ఇచ్చేసారు ధర్మంలో. ధర్మంలో కూడా మళ్ళీ కొన్ని ఉంటాయి, అది అందరికీ అప్లికబుల్ కాదు. అర్థమైందా? ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్యామిలీ, ఒక కుటుంబం, తల్లి, తండ్రి, పిల్లలు, అవునా? ఇదంతా ఏంటి, ఒక కుటుంబము కొన్ని విలువలతో ఉండేది సత్యం. దీనిలో ధర్మం ఏంటంటే, మీ పాత్ర మీరు నిర్వర్తించిన మీ ధర్మం. ఇప్పుడు మీరేంటి, అక్కడ ఇంట్లో మీరు ఒక సన్ అన్న కావచ్చు, డాక్టర్ అన్న కావచ్చు, మీ రోల్ ఒకటి ఉంది. ఏంటి రోలు? సపోజ్ ఏంటి మీ రోలు? ఇంట్లో మీ ప్రవర్తన బాగుండాలి, పెద్దవాళ్ళ విషయాలు గౌరవించాలి. బయటకు వచ్చినప్పుడు కూడా పలానా వ్యక్తి వాళ్ళ పిల్లలు ఇలా ఉన్నారు అని చెప్పించకూడదు. అది మీ ధర్మమా కాదా? ఎందుకంటే మీ బాగోగులు చూసేదానికి తల్లిదండ్రులు సత్యం. భగవంతుడు తల్లిదండ్రులు ఇచ్చారు సత్యంగా ఇంటి పిల్లల్ని చూడమని. మరి పిల్లల ధర్మం ఏంటి? పిల్లల ధర్మం ఏంటి? ఇంట్లో కానీ బయట కూడా, ఇంట్లో గౌరవించాలి, బయట కూడా. ఎవరు వీళ్ళు, ఈ పిల్లలు ఎవరు అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులకి మంచి పేరు రాదు. అలాగే స్కూల్కి వెళ్ళాను, మీ ధర్మం ఏంటి? స్కూల్లో మీ ధర్మం ఏంటి? స్టూడెంట్ చదువుకోవాలి. సినిమాకి వచ్చారు, మీ ధర్మం ఏంటి? పుస్తకం తీసుకెళ్ళరు. సినిమాకి వెళ్ళినప్పుడు ప్రేక్షకుడుగా మీకు ఒక ధర్మం ఉంది. అర్థమైందా? వెరీ గుడ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చూద్దాం. మీలో నేను ఒకరిని అడుగుతాను, చెప్తాను. ఇప్పుడు మీరు నైట్ ఒక 10 గంటలకి, రాత్రి ఒక 10 గంటలకి ఎయిర్పోర్ట్లో వస్తున్నారు. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కారులో మీ ఫ్యామిలీ, మీ అమ్మ నాన్న అందరూ కారులో వస్తున్నారు. ఒక రెస్టారెంట్ దగ్గర వచ్చి ఆగారు. చూడండి, వినండి బాగా. రెస్టారెంట్ దగ్గర వచ్చి ఆగారు. అక్కడ ఒక 10 మంది క్యూలో ఉన్నారు. టోకన్స్ తీసుకునేదానికి 10 మంది క్యూలో ఉన్నారు. మీ నాన్నగారు కూడా క్యూలో వెళ్ళి నిలబడ్డారు. రైట్? మీరు వెళ్ళి అలా వెళ్ళి చూస్తే మీకు ఏం తెలిసిందంటే, అక్కడ 2 ప్లేట్లు మిగిలినాయి. 2 ప్లేట్లు ఉన్నాయి, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు టోకన్స్ ఇచ్చేది ఒక క్యూ, సప్లై చేసేదానికి ఒక చోటు ఉంటుందిగా. ఆ టోకన్ ఇస్తే వాళ్ళు సప్లై చేస్తారు కదా. మీరు అక్కడ జస్ట్ వెళ్తుంటే ఎవరో మాట్లాడుకుంటున్నారు, ఏంటి, ఇంకా 2 ప్లేట్లు ఉన్నాయి అని. అవునా? మీ నాన్నగారు ఎక్కడున్నారు? క్యూలో ఎక్కడ? 10th ప్లేస్లో ఉన్నారు. మరి వస్తుందా? రాదు. మీకు తెలిసిపోయింది, రాదు. టక్కన పరిగెత్తుకొని పోయి ముందుకు పోయి నిలబడిపోయాడు. లేదా వాళ్ళు చెప్పారు, మా డాడీ టోకన్ తీసుకొస్తారు, ఒక ప్లేట్ అట్టి పెట్టేయండి, అట్లని పెట్టేయండి అని. అర్థమైందా? అది కూడా చెప్పొచ్చుగా మనం. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ ప్లేట్ అట్లకి పెట్టేసేయండి, మా డాడీ టోకన్ తీసుకొస్తారు, అది పెట్టండి, మా నాన్న తెస్తారని పెడతాం. కరెక్టా? ఎందుకు? ధర్మం ఏది? క్యూలో ఉన్న ఫస్ట్ ఎవరున్నారు వాళ్ళకి రావాలి. తాత్కాలికంగా మనకు వచ్చేసింది, అబ్బా సూపర్, ఆపేశాను ఒక ప్లేటు, సూపర్. కానీ ఎవరు గమనిస్తుంటారు? అవునా? దేవుడంట చీమకు గజ్జెలు పెట్టి, చీమకి గజ్జెలు పెడితే అది నడుస్తుంటే ఆ సౌండ్ వింటా అంట. అర్థమైంది మీకు?
దేవుడు ఎక్కడ చూస్తున్నా, దేవుడు ఎక్కడ ఉన్నాను, నువ్వు తలుపేసుకొని ఎక్కడ ఉన్నాను నువ్వు. ఇక్కడ భగవంతుడు లేడు అనే ప్రదేశం లేదు. సూర్యకిరణాలు కనబడుకుని లోపల తలుపేసుకుంటే, నువ్వు లోపల తలుపేసుకున్నా, నువ్వు ఎక్కడున్నా. అందుకే ఉంటారు ప్రహ్లాదుడు ఏం చెప్తాడు, ఒక పద్యం గుర్తుంది ఎవరికైనా వచ్చా? ప్రహ్లాదుడు చెప్పే పద్యం హిరణ్యకశిపుతో ఏం చెప్తాడు? ఇందు కల్లడు అందులేడని సందేహంబు వలదు చక్కిరి సర్వోపకత్తుండు. ఇక్కడ అక్కడ ఇక్కడ అక్కడ అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పి. సరే, ఇప్పుడు చూడండి, చిన్న చిన్న క్యాలిక్యులేషన్ చూడండి. ఒకరికి అందాల్సిన ఫుడ్ మీరు తీసుకుంటే రైట్, సూర్య భగవంతుడు వస్తున్నప్పుడు మీరు లేవకుండా దుప్పటి కప్పుకుంటే, పెద్దలకి నమస్కారం చేయకపోతే, అసలు మేము తప్పులే చేయట్లేదండి, మేము చాలా మంచి వాళ్ళం, తప్పులే చేయట్లేదు మీరు అనుకుంటారు. అవునా? అలాగే ఆహారం వదిలేస్తే ఎంత సింపుల్ చూడు, ఆహారం వదిలేస్తే. ఓకేనా? రైట్, ఇవి మీరు తెలుసుకున్నారు, వెరీ గుడ్. ఇప్పుడు క్లాసులో ఉన్నారు, రైట్. క్లాసులో బాగా చదివిన వాళ్ళకే మార్క్స్ రావాలి. నాకు రావాలని కోరుకోవడం, కష్టపడితే పర్వాలేదు, ఊపిరి కూర్చొని నాకు రావాలనుకుంటే. షార్ట్ కట్స్ ఏమి చేసినా, మన షార్ట్ కట్లో ఎలా వెళ్ళినా తాత్కాలికంగా మాత్రమే ఉపయోగం. అర్థమైందా? తాత్కాలికం మాత్రమే ఉపయోగం, టెంపరీ. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు రామాయణంలో రాముడు ఉన్నాడు, రావణుడు ఉన్నాడు. ధర్మం ఎవరి పక్క ఉంది? రాముడు ధర్మం, రైట్. రావణుడు అధర్మం. కానీ రావణుడు 10 తలలు వేసుకొని విర్రవైపోయి అదై ఇదై 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 నడిచిందా చాలా రోజులు? అధర్మంలో కూడా నడిచిందా లేదా? అంతేగాని అధర్మం ఉంది కానీ వెంటనే వచ్చి రాముడు బాణం వేసి చంపేశాడా? శ్రీరామ్, రాముడు బాణం వేసి చంపేశాడా వెంటనే? లేదు. ఎప్పుడు వేశాడు? అలా వెళ్ళి 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 లాస్ట్లో రావణాసుని చంపేశాడు. కానీ అంతవరకు రావణాసుని అనుకున్నాడు, ఒక వెలుగు వెలిగాను అనుకున్నాడు. ఎలా పడ్డాడు? అలాగే పడ్డాడు, పతనం అలాగే అయిపోయింది. ఇప్పుడు నేను వెళ్ళి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అన్న. నేను వెళ్ళి ఒకరికి అందాల్సిన ఫుడ్ని ముందుగా తీసుకున్నాను అనుకో, ఆ టోకెన్ ఆపున్నా అనుకో, రైట్. ఏమవుతుంది తెలిసిన, ఏదో ఒకరోజు ఫుల్ డే ఫుడ్ దొరకదు మనకు. అదే మనము ఓకే మంది కాదు వాళ్ళకి అందాలని కామ్గా ఉంటే ఏం జరుగుతుంది తెలిసిన, టక్కని వాళ్ళు ఏమంటారు, అది అయిపోయిన తర్వాత సార్ ఇడ్లీ పెట్టాం సార్, ఇడ్లీ ఉంది అంటారు. టక్కని ఫుడ్ అయిపోయింది సార్, బట్ వేడివేడిగా ఇడ్లీ ఉంది, ఇడ్లీ వస్తుంది, ఇడ్లీ ఇస్తామంటారు. మీకు తెలుసా ఇవన్నీ? ఇలా జరుగుతాయి జీవితంలో. ఎప్పుడైతే మీరు ఓకే ఇది మంది కాదు అనుకుంటే, మీకు ఏది అందాలో ఏనా. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, అందరూ ఒకసారి ఏం చెప్పుకున్నాం మనం? సత్యము, దాన్ని ఎక్కువ చెప్పట్లేదు, సత్యము ధర్మము. మీకు డెఫినేషన్ అర్థమైంది. సత్యం ఏంటి? తల్లిదండ్రులు, గురువు అనేవాళ్ళు పూజనీయులు, సత్యము. ధర్మం ఏంటి? వాళ్ళని గౌరవించడం, ధర్మము. సూర్య భగవంతుడు ప్రత్యక్ష దైవము, సత్యము. ఉదయమే నిద్ర లేవడము మన ధర్మము. అవునా? పాఠశాలలో మీకు చదువు చెప్తారు, విద్య అందిస్తాననేది ధర్మము, సత్యము. మీరు చక్కగా క్లాసులకు వెళ్ళి నేర్చుకోవాల్సింది కదా. ఇది అర్థమైంది. ధర్మానికి అధర్మానికి ఏమనుకున్నాం మనం? ధర్మం అధర్మానికి ఏంటి డిఫరెన్సు? ధర్మం చేసేవాడు చాలా మంది మనం చూస్తాం, చాలా మంచోడండి కానీ కష్టాలు, చాలా మంచోడండి కష్టం. అదే కొందరు ఎలా ఉంటారు? అధర్మంలో ఉంటారు కానీ బాగా ఉన్నట్టు కనపడతారు, కానీ పడిపోతే ఎలా పడిపోతారు? రావణాసుడు ఎలా పడ్డాడో రైట్ నాన్న. తాత్కాలికంగా వచ్చే దాని గురించి వెళ్ళకూడదు మనం. సరే, ఈ రాముడు రావణుడు ఏ యుగం గురించి మాట్లాడాం మనం? త్రేతాయుగంలో రాముడు ధర్మానికి, రావణుడు అధర్మానికి మాట్లాడు. వెరీ గుడ్. ఇప్పుడు ద్వాపర యుగంలో వచ్చేసరికి, ద్వాపర యుగంలో ధర్మం ఎవరు? అధర్మం ఎవరు?
కంసుడు. ఓకే, కృష్ణుడు కంసుడు. ఓకే, మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. ధర్మం ఎవరు? పాండవులు. అధర్మం ఎవరు? 2 రకాలుగా కదా. శ్రీరామ్, పాండవుల్లో పెద్దవాడు ఎవరు? నీకు బాగా ఇష్టం కదా మహాభారతం. పాండవులు ఎంతమంది? 5. ఎవరెవరు? ఎవరు చెప్తారు? ఎవరెవరు పాండవులు చెప్పు. నకులుడు, సహదేవుడు. అవునా? కౌరవులు ఎంతమంది? 100 మంది. 100 మంది. ఓకే ఈశా. ఓకే, ఇక్కడ 5 మంది, ఇక్కడ 100 మంది. కానీ ఎవరు పోయారు? 5 మందే 100 మందే? 100 మంది. నాన్న మీరు చెప్తూ ఉండొచ్చు, మీరు కూడా చెప్తున్నప్పుడు చెప్పొచ్చు. ఓకేనా ఈశా, మీరు కూడా చెప్తూ ఉండండి, పర్వాలేదు. ఓకే, అంటే ఏమర్థమైంది ఇక్కడ చూడండి, వీళ్ళు 5గురే. అవునా? పాండవులు 5గురే, కానీ జయం ఎక్కడ వచ్చింది? పాండవులు ధర్మం పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఏమైంది? యుద్ధంలో వాళ్ళే గెలిచారు. అవునా? ధర్మం ఉందా లేదా అనేది ఇక్కడ 5 ఉన్నారా, ఇక్కడ 100 ఉన్నారా, 1000 ఉన్నారా, ఏమీ లేదు. ఇప్పుడు శ్రీరామచంద్రుడు వెళ్ళినప్పుడు ఇప్పుడు లంకలో ఎంతమంది ఉన్నారు రాక్షసులు? లేదు. ఆంజనేయ స్వామి వెళ్ళాడు లంకకి, ఎంతమంది ఉన్నారు రాక్షసులు? మరి ఒక్క ఆంజనేయ స్వామి గెలుచుకొని వచ్చాడా? లంకాదానం చేసి వచ్చాడా? ఈరోజు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే అమ్మ నాన్నతో కూర్చొని మళ్ళీ సత్యము ధర్మం గురించి మాత్రం అడగండి. అమ్మ సత్యం చెప్పు, ధర్మం చెప్పు. ఎగ్జాంపుల్ రాసుకోండి. నేనైతే మీకు కొన్ని చెప్పాను, రైట్? అది నోట్ చేసుకోవాలి. ఈరోజు మీరు రేపు వచ్చినప్పుడు నాకు మీరు అవి నోట్ చేసుకొని రావాలి. సత్యము ధర్మం ఎక్కువ అవసరం లేదు మనకి. ఏమన్నా రాసుకోండి నోట్బుక్. ఇప్పుడు ఒక సపరేట్ బుక్ పెట్టుకోండి దీని గురించి, మంచి మంచి విషయాలు రాయండి. ఓకేనా? రైట్. ఇంకొక విషయం చెప్తాను, ఇది నోట్ చేసుకోండి. ఇదేమి లేదు, ఇప్పుడు నేను ఏం చెప్పానో దీని నుంచి అవుట్పుట్ ఏంటి? సత్యము ధర్మం గురించి మీకు తెలియాలి. నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఒక నోట్ చేసుకుని, సత్యము సూర్య భగవంతుడు ప్రత్యక్ష దైవము, ఆయన ఎప్పుడూ దర్శనమిస్తూనే ఉంటాడు. సూర్య భగవంతుడు తన పని తను చేసుకుంటూ ఉంటాడు. సత్యము. ధర్మము మన ఉదయమే లేవాలి. ఎక్కడ నీ బుక్ శ్రీరామ్ తెచ్చుకోవాలి కదా అన్న. ఇంకొక ధర్మం చెప్పమంటావు నేను. మీరు ఇక్కడ 45 minutes క్లాసు, ఎవరు టైం వేస్ట్ చేసినా అది చూడండి నన్ను ఎంత సింపుల్ చూడండి. అందరు చూడండి, 45 నిమిషాలు క్లాస్ అనుకో, ఒకరు 5 నిమిషాలు లేట్ వచ్చి ఒక 10 నిమిషాలు మాట్లాడి ఇంకోటి చేస్తే ఏమవుతుంది? ఇది అందరి టైం కదా, ఇది మన అందరి పిల్లల టైం కదా. అసలు మీరందరికి రావడమే గొప్ప విషయం కదా. అందులో మనం ఫస్ట్ అప్రిషియేట్ చేసుకోవాలి. అందరూ చప్పట్లు కొట్టుకో, మిమ్మల్ని మీరు కూడా చప్పట్లు కొట్టుకోవాలి. ఇప్పుడు పాపం చక్కగా ఆడుకునే వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు, చక్కగా ఆడుకునే వాళ్ళు. కానీ మీరేమనుకుంటారు? ఓన్లీ ఒక 45 minutes తర్వాత పోయి ఆడుకోవచ్చు, ఏదో మంచి విషయం తెలుసుకుందామని వచ్చారు కదా అమ్మ నాన్న చెప్తే. అవునా కదా? దానికి మీరు ఏం చేయాలి? మిమ్మల్ని మీరు యూ షుడ్ అప్రిషియేట్ యువర్ సెల్ఫ్. అది చాలా ఇంపార్టెంట్ అండి. మిమ్మల్ని కూడా అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు మార్నింగ్ లేచారు, రేపు మార్నింగ్ 5:30కి లేచారు, సూర్యకిరణాలు వచ్చిన ఫస్ట్ లేచి బేష్ అనుకోవాలి. మిమ్మల్ని సార్ చెప్పారు, నేను లేచాం, ఫాలో అవుతున్నాను, ఈరోజు ధర్మాన్ని ఫాలో అయ్యాను, బేష్ అనుకోవాలి. మరి మనకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ కావాలి కదా. మిమ్మల్ని మనం ఎలా ఎంకరేజ్ చేస్తామో ఎంకరేజ్మెంట్ కావాలి. అర్థమైందా? రైట్. ఇప్పుడు ఒక తమాష చూద్దాం. ఇప్పుడు చూడండి, అందరూ వినాలి. శ్రీరామచంద్రుడు వీళ్ళంతా ఎక్కడున్నారు? హైదరాబాద్లో ఉన్నారా, మెడ్రాస్లో ఉన్నారా, బెంగళూరులో ఉన్నారా? అయోధ్యలో. శ్రీరామచంద్రుడు ఇప్పుడు కూడా ఉన్నాడు, అయోధ్యకు వచ్చేసాడు కదా. వాళ్ళు ఎంతమంది బ్రదర్స్? వినండి ఇక్కడ శ్రద్ధగా వినండి. ఎంతమంది? ఎవరెవరు? రామ లక్ష్మణ భరత శత్రుఘ్న. అది కదా మనం ఎప్పుడు చెప్పేది, ఇట్లాగే చెప్తాం. రామ భరత లక్ష్మణ శత్రుఘ్న అంటాం. మామూలుగా రామ లక్ష్మణ భరత శత్రు, 4. అవునా? ఎక్కడున్నారు వీళ్ళు? రైట్. తర్వాత కిష్కింధలు ఎవరున్నారు?
బ్రదర్స్ చెప్పు. మనం ఓన్లీ బ్రదర్స్ మాత్రం తీసుకున్నాం ఇప్పుడు. రాముడు దేవుడు ఎక్కడ ఉన్నారు? కిష్కింధలో. లంకలో ఎవరున్నారు? రావణాసురుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. ఇంకా రావణాసుడికి 6 బ్రదర్స్ ఉన్నారు. మనకి వాళ్ళంతా వద్దు, మనకు వద్దు, మనం వెళ్ళదు. తర్వాత ఒక చెల్లెలు, సూపర్ 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 సిస్టర్. శూర్పణఖ. సూపర్ సిస్టర్ ఎందుకు? మొత్తం కథ ఆవిడే నడిపింది కాబట్టి. రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సింది చూడన్నా, గుర్తుపెట్టుకోండి అందరూ. నేను ఎక్కువ చెప్తున్నా, మీకు మినిమం అర్థమవుతున్నాయి నేను చెప్పేది? ఇంట్రెస్టింగ్గా ఉందా? Yes. ఓకే, వెరీ గుడ్. చూడండి, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. అయోధ్యలో 4 బ్రదర్స్: రాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు, మీకు తెలుసు. కిష్కింధలో 2: వాలి, సుగ్రీవుడు. లంకలో 3 మనం తీసుకుంది: రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు. అన్న ఇంకొక చిన్న విషయం చెప్తాను చూడండి. నేను ఒక విషయం చెప్తాను, అందరూ అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు 7 గంటలకు ఇక్కడికి వచ్చారు, 8 వరకు ఉంటున్నారు కదా. అప్పుడు మీకు నేను చెప్తోంది అర్థం కావాలి. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాలి, కూర్చొని కాన్సన్ట్రేషన్ కూర్చోవాలి. ఒకవేళ ఇక్కడ కూర్చొని ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకుండా ఆ గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనుకో, అప్పుడు రెండిటికి మనం ఏమవుతున్నాం? కాదు కానీ అర్థం కాదు, రెండిటికి చెడిపోతున్నాం. ఎందుకంటే ఆడుకుంటే ఆడుకోవాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు చాలా సింపుల్. చూడు, రూమ్లోకి వెళ్ళి చదువుకుంటా అన్నారు, పుస్తకం తీసుకున్నారు. మీకు టీవీ మీద కాన్సన్ట్రేషన్ వచ్చింది అనుకో, ఏమవుతుందంటే చదువు వేస్ట్ అయింది, టీవీ చూడలేదు. దాని బదులు మేము అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నాకు టీవీ చూడాలనిపిస్తుంది, ఈ గంట నేను చూసి నెక్స్ట్ గంట చదువుతా. టీవీ చూస్తున్నప్పుడు టీవీని కాన్సన్ట్రేట్ చేయి, చదువుతున్నప్పుడు చదువుక. ఇప్పుడు చూడు, ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, అవునా? అందరూ వచ్చి కూర్చున్నారు, కానీ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయకపోతే నాకు ఎంత బాధేస్తుంది. అయ్యో వీళ్ళు ఇది వినట్లేదు, అక్కడ ఆడుకోవట్లేదు అని బాధేస్తుంది నాకు. అందరూ మీరు ఒక్కసారి రోజు డిసైడ్ చేయండి, ఇంటికి వెళ్ళిన తర్వాత రేపు వచ్చేటప్పుడు కూడా ఆడుకుందామంటే ఆడుకుందాం, అది మంచిది. పోయి హాయిపోయింది. లేదు క్లాస్కి వస్తే మాత్రం నేర్చుకోవాలి. మీకు నాలెడ్జ్ ఉంటే, ఈరోజు నాలెడ్జ్ ఉంటే మీకన్నా పవర్ఫుల్ ఎవరు లేరు కదా సార్. నాలెడ్జే నిలబెట్టేది, డబ్బులు అయితే వెళ్ళిపోతాయి. అవునా? సూపర్. మళ్ళీ వద్దాం. లంకలో ఎవరున్నారు? 3. అవునా? ఇప్పుడు నాకు చెప్పండి, మొత్తం రామాయణంలో అయోధ్యలో ఉన్న 4 బ్రదర్స్లో ఎవరికైనా ఏదైనా జరిగిందా? ఎవరైనా చనిపోయారా? 4లో ఎవరైనా చనిపోయారా? 4 బ్రదర్స్ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళకి ఏమీ కాలేదు. చూడండి, ఒక్కసారి ఆలోచించండి. 4 బ్రదర్స్కి హ్యాపీ ఉన్నారు, ఏమీ కాల. సరే, ఇక్కడికి వద్దాం, కిష్కింధకు వస్తాం. కిష్కింధకు వచ్చాం. కిష్కింధకు వచ్చేసరికి మీరు మ్యూట్ చేసుకున్నాను మాట్లాడినప్పుడు. సంగీత మీరంతా మ్యూట్ చేయండి మాట్లాడినప్పుడు. ఈషా గాని కిష్కింధకు వద్దాం. కిష్కింధలో ఏమైంది? వాలి చనిపోయాడు. లంకకు వద్దాం. రావణాసుడు చనిపోయాడు, కుంభకర్ణుడు చనిపోయాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు మనం ఇప్పుడు మిమ్మల్ని ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్పను, నేను ఓన్లీ లంకకు మాత్రం వెళ్తా. లంకలో ఎవరు? కుంభకర్ణుడు. ఇప్పుడు చూడండి, మీలో ఎంతమంది రావణాసురులు, ఎంతమంది? శ్రీరామ్ విను, పేరు శ్రీరామే వింటాను నేను, నాకు తెలుసు. కానీ నేను ఒక చెప్పేది వినండి. మీలో ఎంతమంది రావణాసురులు, నేను కూడా కలుపుకోండి, మనలో ఎంతమంది రావణాసురులు, ఎంతమంది కుంభకర్ణులు, ఎంతమంది విభీషణులు ఉన్నాయి చూద్దాం ఒకసారి. చూద్దామా? ఓకే. మామూలుగా మనకి ఏంటంటే 3 గుణాలు ఉన్నాయి. ఇప్పుడు నేను సత్యం ధర్మం చెప్పే ఇప్పుడు 3 గుణాలు చెప్తున్నా, ఎక్కువ చెప్పట్లే. నేను 3 గుణాలు చెప్తా. ఒకటి రజోగుణం, రెండోది తమో గుణం, ఒకటి రజోగుణం. 3 గుణాలు రాసుకోండి. ఒకటి రజోగుణం,
రెండోది బుక్ తేలేదు నాన్న, మీరు తేవాలి నాన్న ఈసారి. ఓకేనా? ఫస్ట్ ఏది? రజోగుణం. లాస్ట్ చెప్పు నువ్వు ఏంటి ఫస్ట్ ఏంటి ఏంటన్న నీ పేరు? గట్టిగా చెప్పు నాన్న, వింటా నేను. రైట్. రజోగుణం, తమోగుణం, సత్వగుణం. ఓకేనా? రజోగుణం, తమోగుణం, సత్వగుణం, 3 గుణాలు. సత్వ, తాకి వావత్తు, సత్వ గుణం. ఓకేనా? సో నేను ఇక్కడ ఒకటి రైట్. ఇప్పుడు చూడన్నా, అందరు చూడండి. రజోగుణం ఎవరు అంటే రావణాసురుడు. రజోగుణానికి బ్రాకెట్లో రావణాసుడు రాసు. తమో గుణము కుంభకర్ణుడు. సత్వగుణం విభీషణుడు. ఇప్పుడు మీరే చెప్పండి నాన్న, ఇప్పుడు మీరే చెప్పండి ఈ గుణాల గురించి ఒక్కసారి. ఏమా? ఫస్ట్ రజోగుణము రావణాసురుడు, తర్వాత తమో గుణము కుంభకర్ణుడు, సత్వగుణము విభీషణుడు. రాసుకున్నారా? రేపు వచ్చినప్పుడు ఒక్కొక్కరిని ఇక్కడ ప్రశ్నలు అడిగి ఆన్సర్ చెప్తేనే లోపల పంపిస్తాను. ఈ 3 గుణాలు 3 పేర్లు చెప్పాలి. శ్రీరామ్, 3 గుణాలు 3 పేర్లు చెప్తేనే కూర్చుంటారు ఇక్కడ. అర్థమైందా? ఏంటన్నా ఇది అడుగుతున్నారు? రైట్. ఓకేనా? ఇప్పుడు నాకు చెప్పండి, రావణాసుడు కుంభకర్ణుడు తీసుకున్నాం. మీకే చెప్పండి డిఫరెన్సెస్ ఏమున్నాయి రావణాసుడు కుంభకర్ణుడికి? ఎప్పుడు పడుకొనే ఉంటాడు. నాన్న నువ్వు మాత్రం చూడాలన్న పైన ఇది ఉంది, కొంచెం జాగ్రత్తగా ముందుకు రావాలన్నా. లేచేటప్పుడు నాకు అదే ఒకసారి కొంచెం ముందుకు జరగగా, కొంచెం ముందుకు రాడా, అమ్మాయిని ముందు రాని. రైట్ రైట్ నాన్న, చూడండి అందరు కూడా ఒకసారి. రైట్. ఒక నిమిషం. కుంభకర్ణుడు ఎప్పుడు పడుకునే ఉంటాడు. ఏ పని అది చేయంటే ఇంట్రెస్ట్ లేదు, ఇది చేయంటే ఇంట్రెస్ట్ లేదు. ఇది కుంభకర్ణుడు. రైట్. ఏ గుణం? తమో గుణం. రైట్. అదే రావణుడు ఎంతసేపు చేసి సింహాసనం నుంచి లేచి వాడేవుడు వీని చంపుతా, వీడేవుడు వాడిని చంపుతా, వాడేవుడు వీని చంపుతా ఉంటుంటాడా? అంటే భయంకరమైన ఉత్సాహం. ఎవరికి? రావణాసుడికి నిద్రే ఉండదు. ఎంతసేపు ఏదో చేయాలి, వాణి చేయాలి, ఏం చేయాలి, ఆ రాజ్యం తీసుకోవాలి, ఈ రాజ్యం తీసుకోవాలి, ఆవిని సీతను పట్టుకోరావాలి, ఇవన్నీ ఉందిగా. అంటే ఏముంది అతనిలో? ఇక్కడ చేసే ఉత్సాహం ఉంటుంది, కానీ అది మంచి కోసం కావాలి. ఉండాలి, మనకు కూడా ఉండాలి కదా. అన్ని పనులు చేయాలంటే మనకు కూడా ఏముండాలి? రజోగుణం ఉండాలి. కానీ ఆ రజోగుణము అక్కడికి ఎలా ఉంది? రజోగుణం ఆయనకి బ్యాడ్లో ఎక్కువ కోరికలు, ఎంతసేపు ఏదో ఒక కోరిక అసలు ఇంకా ఎండే లేదు. రైట్. దానివల్ల ఏమైపోయాడు? పతనం అయిపోయాడు. రైట్. సత్వగుణం అంటే ఏంటంటే విభీషణుడు సత్వగుణం అని చెప్పాను. శాంతంగా విభీషణుడు కూడా పనులు చేశాడు. విభీషణుడు కూడా ఏం చేశాడు? యుద్ధం చేశాడు. విభీషణుడు కూడా అన్నీ చేశాడు కదా. కానీ విభీషణులో ఉన్న క్యారెక్టర్ ఏంటి? సత్వము అంటే ఏంటంటే, సత్వగుణం అంటే ఎప్పుడు కూడా సాత్వికంగా ఉండడం, కాముగా ఉండడం. అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, మితిమీరిన కోరికలు ఇవన్నీ ఉండవు అక్కడ. రైట్. మామూలుగా మీరు చూస్తే రోజు మనలో ఈ 3 గుణాలు వస్తుంటాయి. అవునా? ఒక పని చేయాలని ఫోర్స్గా చేస్తాం, ఎక్కువ అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ చేయాలని కూడా వెళ్తాం ఉత్సాహం. అక్కడ ఏం కనపడుతోంది? రజోగుణం కనపడుతోంది. ఒక్కోసారి నిద్రలేము, ఎక్కువ గంటలు నిద్రపోతాం, ఓ పని చేయము, అలసిపోయినట్టు నాకు నీ పని చేయను అంటాం, బద్ధకం అంటాం. ఏం కనపడుతుంది? తమో గుణం కనపడుతోంది.
ఇలా చక్కగా వచ్చి క్లాస్ రూమ్లో కూర్చున్నారు. ఏం కనబడుతోంది? ఉన్నాయి, అన్నీ ఉంటాయి. కానీ ఏది ఎక్కువ ఉండాలి? సత్వగుణం ఎక్కువ ఉండాలి. సత్వగుణం ఎక్కువ ఉండాలి. అర్థమైందా? అంతేకాని సార్ రజోగుణం అంటే రజోగుణం ఉండాలి. ఎంతవరకు ఉండాలి? సత్వగుణం చెప్తూ ఉంటుంది. సత్వగుణం మీ చేతిలో ఉంటుంది ఏమిటంటే చాలు ఇక్కడ ఆగు అంటుంది. సత్వం లేని రజో ఏమవుతుంది? ఆగదు. అర్థమైందా? ఇప్పుడు నేను మీకు సపోజ్ ఒక వ్యక్తి ఒక రాజు దగ్గరికి వెళ్ళాడంట. చూడన్న, ఒక వ్యక్తి రాజు దగ్గరికి వెళ్ళి నాకు బంగారు కావాలి అన్నాడు. కాదు, నాకు స్థలం కావాలి అన్నాడు. రాజు ఏం చెప్పాడంటే నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తు, నువ్వు ఎంత దూరం పరిగెడితే నీకు అంత ఇస్తానన్నాడు. అర్థమైందా? అసలు స్థలమే లేదు. ఒకటి పేదవాడు, స్థలం లేదు, ఉండడానికి స్థలం లేదు. ఏనా? రాజుని అడిగాడు. రాజు ఏం చెప్పాడు? నువ్వు ఎంత పరిగెడితే అంత స్థలం ఇస్తాను అన్నాడు. అర్థమైందా? పరిగెడుతున్నాడు. ఇప్పుడు చూడండి, ఆలోచిస్తున్నాడు. పరిగెడుతున్నాడు. ఎందుకంటే ఇంకా కావాలి, ఇంకా పైన ఏమైపోయాడు? పడిపోయాడు. ఇదేమైంది? పూర్తిగా రజోగుణం అయింది. పూర్తిగా రజోగుణం. ఎందుకంటే పరిగెడుతున్నాడు, ఇంకా కావాలి. అదే ఇంకోటి ఏం చేశాడంటే స్థలం లేదు, తనకి ఎంత స్థలం కావాలి? ఇల్లు కట్టుకునే స్థలం చాలు కదా. ఆ 4 అడుగులు అడిగి నాకు ఇది చాలు, నిశ్చింతగా ఉన్నా. ఏనన్నా? అందువల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? ఎప్పుడు పడుకొని ఏ పని చెప్పినా నేను చేయను, బద్ధకంతో మాట్లాడుతూ ఉంటే ఏ పని నేను చేయను అంటే అమ్మా అయిపోతుంది. పిలుచుకెళ్ళి అలాగే 5 minutesలో అయిపోతుంది సెషన్ కూడా. వెళ్ళినా ఎవరు? అలాగే. ఏనన్నా ఇప్పుడు మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి చెప్పండి? ఏ పని చేయను నేను, ఏం చెప్పినా, ఇంట్లో అమ్మ వాళ్ళు పని చెప్పినా, ఎవరు పని చెప్పినా నేను చేయను, ఎప్పుడు పడుకొనే ఉంటాను అంటే మనం ఎవరు? కుంభకర్ణులం. లంకలో ఉన్నారంటే కుంభకర్ణుడు కాదు, మనం కూడా ఇంట్లోనే కుంభకర్ణులు ఉన్నాం మనం. చూడన్నా, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరు ఎక్కడ పోలేదు, ఇక్కడే ఉన్నారు. రావణుడు అక్కడ పోయాడంటే రావణుడు పోయినా మళ్ళీ మన రావణ లక్షణాలు ఉన్నాయి, మళ్ళీ కుంభకర్ణ లక్షణాలు ఉన్నాయి, మళ్ళీ లక్షణాలు. మీకు ఏ లక్షణాలు కావాలని మీరు డిసైడ్ చేయాలి. రైట్? ఇప్పుడు నాకు ఒక్కసారి చెప్పండి, సత్వగుణానికి రజోగుణానికి డిఫరెన్స్ చెప్పండి. అదే చూడండి, తమో గుణం గురించి చెప్పాలి మీకు క్లియర్. తమో గుణం అంటే ఏంటి? ఎప్పుడు బద్ధకము, ఏ పని చేయడు, పడుకొనే ఉంటాడు, అది తమో గుణం. ఇంకా దాన్ని మనం చెప్పేది ఏమి, దానికి డిఫరెన్స్ ఇంకేంత అవసరం లేదు. రజోగుణానికి సత్వగుణానికి డిఫరెన్స్ చెప్పండి. ఇద్దరు పనులు చేస్తారు. కదా? ఇప్పుడు ఏమైంది? సీత కావాలి అని వెళ్ళాడు రావణుడు. చూసావా? ఒక చోట ఆగపోతే ఏమైంది? పత్రం అయిపోయింది అక్కడ. అందువల్ల మీలో మనలో ఏ గుణం ఉండాలి? పని చేయాలి. పని చేయకుండా ఎట్లా కామ్గా సార్ చెప్పారు సత్వగుణం అంటే అలా కళ్ళు మూసుకొని ఓంకారం చెప్పుకుంటూ కాదు, మన పనులు మనం చేసుకోవాలి. ఎక్కడ ఆగాలో దాన్ని ఏమంటే అంటున్నా, తృప్తి ఉండాలి. లైఫ్ ఎంత కావాలో అంతే ఉండాలి. ఇప్పుడు మీరు కాదు నాన్న, మీరు సపోజ్ నువ్వు ఏ సబ్జెక్ట్లో బెస్ట్ అమ్మా? సైన్స్, మ్యాథ్స్. ఓకే. నువ్వు నాన్న? ఇంగ్లీష్. నువ్వమ్మా? సోషల్. సో ఇట్లా డిఫరెంట్ సబ్జెక్టులు మీరు ఉన్నారు కదా. ఇప్పుడు నీకు ఒక సబ్జెక్ట్లో మంచి కాన్సన్ట్రేషన్, మంచి మార్క్స్ వచ్చింది, రైట్? బీ హ్యాపీ విత్ దట్. మిగతా చదువు, అంతేగాని డోంట్ కంపేర్. ఇప్పుడు నీకన్నా మ్యాథ్స్లో సూపర్గా ఉందనుకో నీ ఫ్రెండ్, నువ్వు కంప్లీట్ కాగలవా? ఇప్పుడు తను 100కి 100 ఉందనుకో, నువ్వు 60లో ఉన్నావు, నువ్వు పరిగెత్తగలవా? రైట్? ఏం చేయాలి అప్పుడు?
ఫస్ట్ ఆ ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఫ్రెండ్ని అప్రిషియేట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది, నీకు 100కి 100 వస్తుంది, నాకు కొంచెం చెప్పవా అని తెలుసుకోవడం. అలా కాకుండా తనకు 100 వస్తుంది కదా, నేను 100 తనకు 100 వస్తుంది, నేను 100 వెళ్ళకూడదు. నాకు నేనేం తెచ్చుకుంటా అనేది చూడాలి. రైట్ నాన్న? ఇప్పుడు ఏ గుణాలు చూశారు మీరు? వెంటనే మీకు టూ మచ్ ఆలోచిస్తున్నప్పుడు టీవీ 1 అవర్ చూడాలి. ఇంకా చూడాలి, ఇంకా చూడాలి, ఇంకా చూడాలి. ఎవరు వస్తున్నారు మనలో? రావణాసుని పిలుస్తాం, దా నాన్న, దా దా దాని మనలో 1 అవర్ చాలు, హ్యాపీ. 1 అవర్ చూశాను, లెట్ మీ గో అండ్ స్టడీ. విభీషణుడు అంటే ఏంటి? విభీషణుడు బతికాడా లేదా? శ్రీరామచంద్రుని అనుగ్రహం కూడా పొందాడు. ఓకేనా? వెరీ గుడ్. సో మనం క్లైమాక్స్ ఏంటంటే, ఈరోజు నేను మళ్ళీ రేపు వచ్చినప్పుడు ఏం చెప్తానంటే, రేపు ఇవి రిపీట్ చేస్తాం, మళ్ళీ మీరు చదువుకొని రండి. నాన్న, ఒకటి 100 తెలుసుకోవాల్సిన అవసరం లేదు, ఒకటి తెలుసుకొని దాని జీవితంలో ఫాలో అయితే చాలు. ఇప్పుడు నాకు చెప్పండి, ఒక విషయం చెప్పండి, సహనం, పేషెన్స్ తెలుసా? పేషెన్స్ ఉంటే కోపం వస్తుందా? కోపం లేదు, పేషెన్స్ వస్తుందా? వస్తుందా? ఎవరైనా ఏదైనా చెప్తే విన్నారు, వినే గుణం ఉంది, కోపం వస్తుందా? చూడండి, టెక్నిక్ చూడండి. మీరు ఇంటికి వెళ్ళి మీకు ఇన్ని గుణాలు ఉందని లిస్ట్ రాసి అనుకో, నీకు కోపం ఉండకూడదు, నీకు నువ్వు అన్ని వినాలి, వినే గుణం ఉండాలి, అలాగే నీకు పేషెన్స్ ఉండాలి, ఇన్ని చెప్పాను అనుకో, అమ్మా ఇన్నా అనుకుంటావు. అవునా? మన ఇంట్లో ఏం చెప్పాము? నువ్వు ఫస్ట్ థింగ్ పేషెన్స్ అంటే ఏం చెప్పాను? ఓర్పు. మీలో ఓర్పు ఉండాలి, మీలో ఓర్పు ఉండాలి, మీకు కోపం రాకూడదు. చూడండి, వినాలి, మీకు ఓర్పు ఉండాలి, మీకు కోపం రాకూడదు. అలాగే మీరు అందరూ చక్కగా అమ్మ నాన్న చెప్పిన మాటలు విన్నారు, ఎవరు చెప్పిన మాటలు విన్నా అన్న అనుకోండి, సార్ ఇన్నా అంటారు కదా. కానీ ఎంత లింక్ చూడండి, ఇంటర్ లింక్ చూడండి. మీలో ఓర్పు ఉంటే కోపం ఎందుకు వస్తుంది? కాదు. కోపం రాకపోతే మీలో ఓర్పు ఉందా? పక్కన వాడు చెప్పిన మాటలు వింటే ఏది మంచి ఏది చెడు తెలుస్తుంది కోపం. అందులో ఒక్కటి ఈరోజు ఏం ఫాలో అవుదాం అంటే, మనం చివరిగా లాస్ట్ 2 నిమిషాలతో ఈరోజు ఎండ్ చేద్దాం. ఏంటంటే, ఒకటి ఎండ్. పరశురాముడు తెలుసా మీకు? పరశురాముడి కథ ఈరోజు ఇంటికి వెళ్ళి అమ్మా నాన్న అడగండి. పరశురాముడికి ఎప్పుడెప్పుడు కోపం వచ్చింది, ఏం చేశాడు పరశురాముడు? ఓకే, పరశురాముడికి వాళ్ళ తండ్రి చెప్పిన ఒక పద్యం చెప్తాం, మహాభాగవతం. ఈరోజు చాలు. ఎరా నీకు వచ్చు కదరా శ్రీరామ్? ఏ పద్యం చెప్పది నానా? ఈషా చెప్తావా? క్షమ కలిగిన చెప్తారా? క్షమ కలిగిన చెప్పు. క్షమ కలిగిన సిరి కలుగును, క్షమ కలిగిన వాణి కలుగును, సౌఖ్యములెల్లన్ క్షమ కలుగ తోన కలుగును, క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. చెప్పు శ్రీరామ్. ఇక్కడ చూడన్నా, ఇది ఏం చేద్దాం. ఇక్కడ క్షమ అంటే ఓర్పు. చూడండి, ఒక్కసారి చూడండి అందరూ. క్షమ అంటే ఓర్పు. ఒకసారి వినండి. క్షమ కలిగిన ఏముంటుంది? సిరి కలుగును. సిరి అంటే ఎవరు? లక్ష్మీదేవి కదా, సంపదలు. క్షమ కలిగిన వాణి కలుగును. వాణి నాకి ఉంటున్నాను, నాకి. వాణి అంటే ఏంటి? సరస్వతి. క్షమ కలిగిన వాణి కలుగును. సౌఖ్యములెల్లన్, చూడనా, సౌఖ్యములెల్లన్ క్షమ కలుగ తోన కలుగును. ఇక చూడండి ఒకసారి, సౌఖ్యములెల్లన్ అంటే ఏంటి? అన్ని, మిగతా అన్ని. అంటే పరీక్షలో మంచి రిజల్ట్ కానీ,
అన్నీ కూడా సౌఖ్యములు ఎల్లన్ క్షమ కలుగ తోన కలుగను. ఇది ఇస్తాను, ఇప్పుడు తొందరలేదు. ఇప్పుడు నేను ఈరోజు చెప్పండి, ఏం చెప్తాను, మీరు వరకు కాకండి. ఈరోజు ఓన్లీ మీకు ఒక పాయింట్ చెప్పి వదులుతున్నాను. నేనేమన్నాను ఈరోజు మీకు చెప్పండి. లాస్ట్లో ఏం చెప్పాను? మీలో ఓర్పన్నా ఉండాలి, శాంతమన్నా ఉండాలి, కోపం రాకుండా శాంతమన్నా ఉండాలి, ఏమన్నా చెప్తే వినడం అన్నా ఉండాలి. ఏది ఉన్నా అన్నీ ఉన్నట్టే. దానికి ఏం చెప్పాను నేను? క్షమ కలిగిన అంటే ఓర్పు ఉంటే లక్ష్మీదేవి ఉంది, మీకు సంపద వస్తుంది. ఓర్పు ఉంటే మీకు సరస్వతీదేవి ఉంది. ఓర్పు ఉంటే మీకు అన్ని సౌఖ్యాలు ఉంటాయి. క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి. సౌరి అంటే ఎవరంటే భగవంతుడు మిమ్మల్ని ఇష్టపడతారు అంతే. ఈరోజు నేను మీకు ఈ పద్యం ఇప్పుడు నేను నేర్పించను. పాప మీరు హాయిగా వెళ్ళి ఆడుకోవాలి, అది కూడా నేను కోరుకునేది కూడా ఆడుకోండి. నైట్ రేపు మీకు చెప్తాను నేను. ఏమన్నా ఓకేనా? ఈరోజు కొంచెం విషయాలు తెలిసాయా? ఇంటికి వెళ్ళి రాసుకుంటారా? రేపు వచ్చినప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఏం కావాలి నాకు? ఓన్లీ సత్యానికి, ధర్మానికి, రజోగుణానికి, తమోగుణానికి, సత్వగుణానికి, ఇంకేం అక్కర్లేదు. కానీ మీరు మనసులో గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే, అయోధ్యలో 4 బ్రదర్స్, వాళ్ళు క్షేమంగా ఉన్నారు. కిష్కింధలో 2, ఒకడు వెళ్ళిపోయాడు వాలి. లంకలో 3, అది రాసుకోవాలి. ఇది అన్నదమ్ముల కథ. రామాయణం ఏంటి? అది ఒక కథ. సీతమ్మని తీసుకెళ్ళడం ఇంకో కథ. ఇది ఒక కథ. ఈ అన్నదమ్ముల్లో మొదటి 4 ఉన్నారు. వాళ్ళు ఎందుకు ఉన్నారని మళ్ళీ నేను చెప్తాను రేపు నెక్స్ట్. ఇక్కడ ఒకడు వెళ్ళిపోయాడు, అక్కడ 2 వెళ్ళిపోయాడు. నువ్వు కొంచెం ముందుకు వచ్చి నేను చెప్తాను, కొంచెం ముందుకు. ఇప్పుడు నిలబడు, ఎందుకంటే క్లాస్ అయిపోయింది. నువ్వు క్షేమంగా నిలబడితే నాకు ఆనందం. మళ్ళీ లేచేటప్పుడు హడావుల్లో లేస్తాను. నువ్వు కూడా జాగ్రత్త లేనన్నా. ఓకే, మరి అందరూ కూడా ఈరోజు ఇది నాన్న క్లాసు. మీరు చక్కగా ఆడుకోండి. రేపటి నుంచి మీరు 7కే వస్తే 7:45కి వెళ్ళిపోవచ్చు. ఓకేనా? ఇవి మీరు నేర్చుకునేది మీకు ఉపయోగపడుతుంది.